సార్ నమస్కారం గురుగారు. సో మనకు అనుకోకుండానే రీసామృతం అనే సిరీస్ స్టార్ట్ అయింది. అందులో ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఎపిసోడ్‌లో భాగంగా నేను అడగదలుచుకుంది ఏందంటే, అందరి జీవితాల్లాగా మీ జీవితం ఉన్నప్పటికిని, దాదాపు అందరి జీవితాలు సమానం అయినప్పటికిని, మీరు మీ జీవితాన్ని అర్థం చేసుకున్న తీరు, దర్శించిన కోణం వేరు. సో ఎవళ్ళు ఏ రకంగా అర్థం చేసుకుంటారో అట్లనే రియలైజ్ అయ్యి ఆ పాత్‌లో నడుస్తారు. సో మీరు మీ జీవితాన్ని అందరి జీవితాలాగా నార్మల్‌గా ఉన్నప్పటికిని, అంటే అందరి కష్టాల్లాగా రూఫ్‌కి తూట్లు పడి నీళ్లు పడటం, తర్వాత కుటుంబంలో ప్రముఖులు నాన్న లాంటి వాళ్ళు లేకపోవడం, ఇలాంటివి సేమ్ నా జీవితంలో కూడా ఉన్నాయి. దాదాపు అందరి జీవితంలోనూ ఉంటాయి. కానీ మీరు అర్థం చేసుకున్న కోణం వేరు. దాని నుంచి అంటే ఇది మీ వీడియోలు నేను అబ్జర్వ్ చేసి మాత్రమే అడుగుతున్నాను గురుగారు. సో మీరు అంటే అందరూ ఒక పాయింట్‌ని గమనించిర్రు. కానీ మీరు మాత్రం మీరు దర్శించిన కోణం, మీరు అర్థం చేసుకున్న కోణం, మీరు పట్టుకున్న కోణం వేరు. తద్వారా మీ లైఫు ఇట్లా అంటే మీరు మీరు చూసే దృష్టికోణం వేరు, అర్థం చేసుకున్న కోణం వేరు. ఓకే. ప్రశ్న ఏంటి? అంటే ఇట్లా మీరు అర్థం చేసుకోవడానికి మీకెట్లా స్టార్ట్ అయింది? జవాబు ఏందంటే, ఇప్పుడు ఒక అడవిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకవేళ అతను ఆనందంగా ఉన్నాడనుకో, ఆ విషయం అతనికి ఎప్పటికి తెలియదు. అడవిలో ఒక వ్యక్తికి దురద ఉంది. తనకు ఒక వ్యాధి వచ్చినట్టు తనకు ఎప్పటికి తెలియదు. గోక్కుంటా ఉంటాడు అంతే. ఒక అడవిలో ఒక వ్యక్తి సైలెన్స్ ఉన్నాడు, మాట్లాడకుండా. అతను సైలెన్స్ ఉన్నాడని అతనికి ఎప్పటికి తెలియదు. ఓన్లీ తెలుస్తుంది వేరే వాడిని చూసినప్పుడు తెలుస్తుంది. అంటే మన భాషలో పోల్చుకున్నాం. అంటే వేరేది వచ్చినప్పుడు అప్పుడు అది గుర్తించి అది ఇది ఈ రెండు స్థితుల మధ్యన బేరీ చేసుకున్నప్పుడు వాడు ఏడుస్తున్నాడు, నేనున్న స్థితి బాగుంది, ఇది ఆనందం అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత కోల్పోయినప్పుడు మళ్ళీ తిరిగి పొందాలన్న ప్రయత్నం ఉంటుంది. అందుకని చిన్నపిల్లలు ఉన్నప్పుడు వచ్చిన ఏ కష్టం ఓన్లీ మనసు ఎదిగిన తర్వాతనే కష్టం అనేది రిజిస్టర్ అయింది. అందుకని నేను ఏవైతే చిన్న ఉన్నప్పుడు మా పాతింట్లో వర్షం పడుతుంటే అది ఏవి కష్టం కిందకి రాలేదు, ఎంజాయ్ చేసినాం వస్తూ. ఇంకోటి, మా ఇంట్లో పెద్దవాళ్ళు సఫర్ అయ్యారు, పిల్లలందరం ఎంజాయ్ చేసినాం. బికాజ్ మాకు కష్టం అని తెలియదు. అది ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు ఇల్లు పొట్టుకు పెడుతుందా, అప్పుడు ఎక్కడెక్కడి నుంచో గిన్నెలు తెచ్చి దాని కింద పెట్టొచ్చు, టక్క టక్క నీళ్లు పడుతుంది. అంటే చూసే దృష్టి ఎందుకు మారింది, ఇంకా ప్రపంచం పరిచయం కాలేదు కాబట్టి. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే పరిచయం అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పూర్వస్థితిలో ఉండడం. ఇప్పుడు ఏదన్నా వెహికల్ వచ్చి మన కారు గుద్దేసింది, దాన్ని సరదాగానే తీసుకోవడం, నవ్వుతూ వెళ్ళి కార్ని రిపేర్ చేయించుకోవడం, తద్వారా లైఫ్ని మరీ గంభీరంగా తీసుకోకుండా చూడడం స్టార్ట్ అయింది. అదర్వైజ్ ఈ భూమి మీద మనిషి ఒక్కడే ఉంటే అతను జ్ఞానియా అజ్ఞానియా అతనికి ఎప్పటికీ తెలియదు. అందుకే ఆధ్యాత్మికతలో జ్ఞానము అజ్ఞానము రెండు రెలవెంట్. దీనికి బియాండ్గా ఒరిజినల్ జ్ఞానం ఉంది అని చెప్తారనమాట. అంటే జ్ఞానము అబద్ధమే, అజ్ఞానం అబద్ధమే. అంటే అజ్ఞానిని చూసి జ్ఞాని అనుకోవడం ఒకటి ఉంది. ఇప్పుడు ఒక ఊర్లో 7వ తరగతి చదువుకున్నవాడు గర్వంగా ఫీల్ అవ్వచ్చు, ఒకవేళ వాళ్ళ ఊర్లో అందరూ నిరక్షరాస్యులు ఉంటాయి. మరి హఠాత్తుగా PhD చేసిన వాడు వస్తే అప్పుడు వీడు బచ్చగాడైపోతాడు. నువ్వు చదివింది 7 నోరు మూసుకోవయా అనొచ్చు. సో ఇప్పుడు ఆ జ్ఞానము అజ్ఞానం అనేది ప్రపంచంలో రెలవెంట్గా ఉంటుంది. నిజమైన జ్ఞానం అంటే అసలు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నీ యొక్క స్థితి నీకు తెలిసింది. నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నా నీ యొక్క స్థితి నీకు తెలిసింది. అంటే అది ఒక సంప్రజ్ఞ స్థితి కింద లెక్క. సో ఈ జ్ఞానం అంటే ఈ జ్ఞానము అజ్ఞానం అనే కాంటెక్స్ట్ లేకుండా ఎవరైతే నిజమైన జ్ఞానంలో వచ్చారో వాళ్ళు ఎప్పుడు ఏకాంతంగానే ఉన్నట్టు భూమి మీద. వాడు 100 మందితో మాట్లాడొచ్చు, అతన్ని 1,00,000 మంది చూడొచ్చు, అతన్ని ఎవరైనా పొగడొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ అతను ఎప్పుడు ఏకాంతంలో ఉంటాడు. బికాజ్ వేరేది సంబంధం లేకుండా అతని స్థితి కొనసాగుతుంది. వేరే దాంతో సంబంధం ఉండి కొనసాగితే ఆబ్వియస్లీ అతను ఫ్లక్చువేట్ అవుతున్నట్టు. సో ఫ్లక్చువేషన్ లేని స్థితి. అందుకని నిజంగా నేను ఏవైతే చిన్న ఉన్నప్పుడు చెప్పిన మా పాతింటి విషయాలు ఉన్నాయో అవి సమస్యలను గుర్తించే స్థితే లేదు మాకు. ఓకే, ఇక్కడే
ఇక్కడే ఇంకో క్వశ్చన్ గురుగారు. చిన్నప్పుడు అందరూ అలాంటి స్థితిలోనే ఉంటారు. ఈవెన్ అంటే వాళ్ళకి ప్రపంచం అంటుకోలేదు కాబట్టి ఆ స్థితిలోనే ఉంటారు. కానీ మీరు సిటీకొచ్చినాకనో, లేకపోతే మీకు కొద్దిగా ఊహ తెలిసినాకనో, సో మీరు గూడా కొద్దిగా డిస్టర్బ్ అయినారు. అంటే పోల్చుకోవడం, సిటీకొచ్చిన కొత్తలో పోల్చుకోవడం, తర్వాత వానికుంది నాకెందుకు లేదు అని అనుకోవడం, అట్లాంటివి కొద్దిగా స్టార్ట్ అయినాయి. అయినప్పటికిని ఇప్పుడు మేమంటే మీ వీడియోలు జూసి సత్యాన్ని ఓకే అని ఒక ప్యాటర్న్‌లా అర్థం చేసుకోగలిగినాం. అట్లాంటి ఇన్‌సైటు అంటే అట్లాంటి మార్పు మీకు దేనివల్ల కలిగింది? మీ జీవితంలో దేనివల్ల ఇప్పుడు మాకు ఎంతో మందికి మీరున్నారు. మాకు మీ ద్వారా ఎట్లా సత్యం తెలిసింది? ఎవరైనా ఏదైనా ఆశిస్తుర్రంటే అది బిజినెస్ అని కొట్టి పడేసినా నేను. ఇప్పుడు నువ్వు 10,000 ఇస్తే నీకు ఈ పూజ చేస్తే మంచిది. ఖతం అది ఫేక్ ఇగ. దాన్ని ఇడిచిపెట్టుడే ఇగ. లేని రియాలిటీ లేదు. దాన్ని తర్కించాల్సిన అవసరం లేదు ఇంగ అనిపిచ్చింది. ఎందుకంటే బికాజ్ ఆయన నిష్కామ కర్మనే చేస్తలేడు. ఇంగ ఆయనకి అయిపోయింది. ఆయన ఆశిస్తున్నాడని అది కూడా బతకాలి కదా. ఆ! నిష్కామ ఇప్పుడు గురుగారు మీరు నిష్కామ కర్మ చేస్తున్నారు. సో ఒక వ్యక్తి నిష్కామ కర్మ చేయాలని ఆశించకూడదు నువ్వు కూడా. అవును. అంటే ఆశించొద్దంటే ఏది ఆశించొద్దు. ఏది ఆశించరు. అప్పుడు ఏది ఎట్లుందో అట్లా ఉండు. సరే ఇప్పుడు నువ్వు అడిగింది ఏమిటంటే మీకు ఎక్స్‌ట్రా నాకు అర్థమైంది. ఆ! సో మనం ఒక ఫేక్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది మైండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవరికైనా. ఇది ఇన్వాలంటరీగా జరుగుతుంది. అంటే మేకప్ వేసుకున్నట్టు స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్ లాగా కాకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ బిగిన్స్ ఎవరికైనా. ఇప్పుడు ఎవరైనా పుట్టిన పిల్లవాడు ఉన్నాడో వాడికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 4th or 5th ఫేక్ ఐడెంటిటీ స్టార్ట్ అయింది. ఇది మా వాడి డ్రెస్సు, అమ్మో మా వాడు స్కూల్కి ఎప్పుడు ఇలా చెప్పుకోవడం వల్ల ఓహో పాలు తాగే వ్యక్తి నేను, పాలు తాగకపోతే స్కూల్కి పోనే వ్యక్తి ఎవడు భూమి మీద నేనే అని వాడికి ఒక ఐడెంటిటీ ఫామ్ అవుతుంది. అందరికంటే ఫస్ట్ లేచితే వాడే మైండ్. అది అందరు రిపీట్ చేస్తారు. వాడు దాన్ని నిద్ర వస్తున్న వాడు కావాలని ఫస్ట్ లేస్తాడు. బికాజ్ ఇది ఐడెంటిటీ ప్రొవోక్స్ హిమ్ టు డూ దట్. ఇది జరుగుతుంది. అది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అది స్ట్రాంగ్ అవుతుంది, రీఇన్ఫోర్స్ అవుతుంది. ఇప్పుడు ఫేక్ ఐడెంటిటీ నిజమైన ఐడెంటిటీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అదే నిజం అనుకుంటా ఉంటాడు. తెలియదు 5 సంవత్సరాల నుంచి నేను 5కి లేస్తున్నా అని. లేచినా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు అని తెలుసుకోవడం మర్చిపోయింది వాడు. ఇప్పుడు అది లేకపోతే తాను లేడు అనే స్థితి వస్తుంది, తాదాత్మ్యత వస్తుంది. ఇప్పుడు ఈ ఫేక్ ఐడెంటిటీకి ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో ఆ దెబ్బ తగిలినప్పుడు ప్రతీకారం వైపు 90% పోతారు. అసలు దెబ్బ ఎందుకు తగిలిందని విచారణ చేసినప్పుడు వ్యక్తిని వదిలేసి విషయాన్ని అసలు ఎందుకు గాయమైంది నాకు. ఉదాహరణకి ఎవడో అందరి ముందు నన్ను తిట్టాడు బేవకూఫ్ అని. ఇప్పుడు ఒకడు 90% మంది ఏం చేస్తారు, వాడిని 2 తిట్లు ఎక్కువ, వాడు ఒక్కడంటే నేను 10 లాగించి వచ్చిన నేను. ఇది జనరల్, సినిమాల్లో కూడా ఇదే ఉంటుంది. మొట్టమొదట మానవ జాతి పరిణామ క్రమంలో వెరీ రేర్లీ ఒక స్పీసీస్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ స్పీసీస్ అంటే వెరీ రేర్ అన్నట్టు. వాడు అనుకుంటున్నాడు వాడు తిట్టాడు కరెక్టే, బట్ నేనెందుకు బాధపడుతున్నా, దీనికి కారణం ఏంటి అన్న చోట విచారణ స్టార్ట్ అయింది. సో వెరీ రేర్లీ దిస్ హ్యాపెన్స్. అంటే నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఆ క్వశ్చన్ మీకు స్టార్ట్ అయింది కదా, అసలు ఆ క్వశ్చన్ మామూలు వ్యక్తికి అంటే మీ వీడియోలు చూడకముందు మాకు ఇట్లాంటిది ఒక సైట్ ఉంది అని దాన్ని గుర్తించడానికి కూడా లేదు. అంటే అంత మేము అందులోనే మా తాదాత్మికతలోనే కొట్టుకుపోతున్నాం. అట్లాంటిది మీకు పర్టికులర్ ఒక బుక్ చూసి కలిగిందా, ఏదైనా ఒక వ్యక్తిని చూసి అంటే ఎక్కడో చోట మన ఫేక్ ఐడెంటిటీకి ఒక దెబ్బ, ఎక్కడో చోట అనిపించింది వై యామ్ సఫరింగ్, నేను ఎందుకు నిరాశలో ఉన్నా. ఉదాహరణకి ఎవరో ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, నేనెందుకు నిరాశలో ఉన్నా. ఎవరో ఫ్రెండ్కు కారు కొన్నాడు, నేనెందుకు ఎంజాయ్ చేస్తలేను, అంటే నాకెందుకు ఇబ్బంది అవుతుంది. అట్లా అందరికి అనిపిస్తుంది. అది నాకు తెలియదు, నేను చెప్పేది నా గురించి. అనిపించకపోవచ్చు ఇప్పుడు ఈ క్షణం ఎవరెవరికి ఏమనిపిస్తుందో మనకు తెలియదు. నాకేమనిపించిందో అంతవరకు చెప్పగలను. ఇప్పుడు తర్వాత అనాలిసిస్ లో చెప్తున్నా నేను. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను అడిగినప్పుడు విచారణ ఎవరు చేస్తారు? విచారణ దేనికి? వాడు 2 అంటే మనం 3 అంటే అయిపోయా. విచారణ దేనికి? వాడు కారు కొనుక్కుంటే మనం కూడా డబ్బు సంపాదించి కారు కొనుక్కుంటే అయిపోయా. విచారణ వెళ్తలేదు. ఛాలెంజింగ్ గా తీసుకొని లైఫ్ ని కృతకృత్యం చేసుకుంటున్నారు. ప్రపంచకంగా అది చాలా బాగుంది. అసలు ఇప్పుడు నా ఎంక్వైరీ అంతా ఎట్లా సాగిందంటే, అసలు వై ఐ యామ్ డిస్టర్బ్డ్, వై ఐ యామ్ సఫరింగ్, నేను ఎందుకు సఫరింగ్, నాలో ఒక సహజమైన ఉత్సాహం ఎటుపోయింది.
ఏదేదో నా మనసులో వచ్చి తిష్ట వేసుకున్నాను. ఇప్పుడు పొద్దున్న నిద్రలేస్తానే ఒక హ్యాపీగా ఉండవలసిన లేదా ఒక ఈజ్‌తో ఉండవలసిన మైండ్ చాలా విషయాలు క్యారీ చేస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనుండే ఇంటి ఓనర్‌కి 3 అంతస్తుల బిల్డింగ్ ఉందంటే నాకు తట్టుకోలేకపోయింది. అందులో రెంట్‌కుంటున్నా. ఆడి యమ్మ కారు తీస్తుంటాడు. నా లోపట ఇట్లా రకరకాల తరంగాలొచ్చాయి. ఇంగ తీస్తాడా కారు ఇంగ పోతాడు ఇగ అమ్మ అని ఇట్లా అంటారు. ఇంగ మనం నడుచుకుంటూనే పోవాలి చాయకి పోదాం. అంటే ఇప్పుడు అసలు ఓనర్‌కి ఏం సంబంధం లేదు. బట్ ఐ యామ్ సఫరింగ్. నేను దాన్ని జోకింగ్‌గా చెప్తున్నా, మాకింగ్‌గా చెప్తున్నా, కొన్నిసార్లు సీరియస్ చెప్తున్నా. అసలు ఓనర్‌కి సంబంధం లేదు. అసలు ఏ మాత్రం సంబంధం లేని దూరంగా ఉన్న వ్యక్తి నా మనసుని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇది నాట్ ఓన్లీ వన్ క్వెషన్ ఇట్లాంటి చాలా ప్రశ్నలొచ్చింది. ఓకే. నేను ప్రశ్నల బుక్కే రాస్తా. అన్ని ప్రశ్నలొచ్చేసాయి నాకు. అంటే అన్ని డబ్బు రిలేటెడ్ చాలా ప్రశ్నలు. లేదా రెస్పెక్ట్ రిలేటెడ్. ఒక కారు నేను ఒక చిన్న ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ హెల్మెట్ తీసుకొనొచ్చిండు నా దగ్గర. పైన కూర్చున్నాడు. మంచి హెల్మెట్. హెల్మెట్ తీసుకొనొస్తే మనం ఏమనుకుంటాం? బైక్ హ్మ్. బైక్ మీద పోతున్నాం. పోయేటప్పుడు హెల్మెట్ తీసుకొని పోతున్నాడు. బైక్ ఏదంటే బైక్ లేదన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నా జీవితంలో చూడలేదు. అసలు బైక్ ఎందుకు లేదంటే, ఇప్పుడే ఒక ఆఫీస్‌కి మీటింగ్‌కి పోయినా. ఆ టేబుల్ మీద ఇట్లా హెల్మెట్ పెడితే కొడుకు పరిచయం అయిపోయాడు మా దగ్గర. అంటే నేను కూడా చేద్దాం అనుకున్నది. అంటే అట్లా ఉంటది ఇన్‌ఫ్లూయెన్స్. అంటే మనం వేరే వాడికి నాకు బైక్ ఉందని చూపిస్తే వాడు నాకు అప్పిస్తాడు. ఓకే. వాడు చూడు వాడు వర్కౌట్ అయింది వాడికి. ఇది ఫేకరీ కదా! సో ఇప్పుడు వాడు చేసిన చేష్ట వాడిని వాడు జస్టిఫై చేసుకుంటున్నాడు. నేను తర్వాత అడిగిన ప్రశ్న వాడి దగ్గర జవాబు లేదు. నీ దగ్గర కారు ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తావు? అంటే కీలు పెట్టాలి. అంటే హి ఈజ్ ఆల్వేస్ ట్రైయింగ్ టు బిల్డ్ హిస్ క్యారెక్టర్. ఇప్పుడు నేను అందులో ఉండాలనా? ఇవేవి లేకపోతే అసలు నేనేమైపోతా? నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఉంటే నీ మైండ్‌కి ఏదో పనుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. నీకు ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యోగం గురించి ఆలోచించే మనస్సు నీకుంది. కుటుంబం ఉంది కాబట్టి కుటుంబం గురించి ఆలోచించే మనస్సుంది. ఇంకా పరువు ప్రతిష్ఠ ఉంటే ఆ పరువు ప్రతిష్ఠ గురించి ఆలోచించే ఒక మైండ్ ఉంది. తర్వాత నీకు అప్పులో లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దాని గురించి ఆలోచించే మైండ్ ఉంది. ఈ 4 పనులు డ్రాప్ అయితే అసలు మనిషికి మైండ్ ఉందా లేదా? ఇట్లా సరిగ్గా చూస్తే అసలు నో మైండ్ అని తెలిసింది అసలు. ఐ హావ్ నో మైండ్. ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నా గానీ, ఈ క్షణం ఇట్లా వస్తుంది మాట. అంటే ఏ ఎజెండా లేదు, ప్రాపగండా లేదు. ఇప్పుడు నాకు డీప్ రూటెడ్ అసోసియేషన్ దేనితో లేదు. అంటే థాట్ పరంగా. ఎగ్జిస్టెన్షియల్‌గా నేను ఐ హావ్ ట్రెమెండస్ అసోసియేషన్ విత్ నేచర్. నాకు అవకాశం ఉంటే కొన్ని చెట్ల మధ్యన మట్టిలో హాయిగా ఇంత గుడిసేసుకొని కూర్చోవాలని ఉంది. దాని అర్థం ఎవరో చేశారని కాదు. బావుంటది. రెండోది కట్ చేస్తే మంచి ఇల్లు ఉండాలి, ఏసీ కూడా ఉండాలి. అంటే ఇన్ కేస్ వర్షం పడితే అట్లా. సో ఎప్పుడైతే మనిషి హర్ట్ అవుతాడో, ఆ హర్ట్ అయినప్పుడు 2 రకాలుగా మనిషి తను ఒక యాక్షన్ తీసుకుంటాడు. వాడు 10 మాటలంటే నేను 11 మాటలని వచ్చాననేది ఒక పద్ధతి. అంటే ఇప్పుడు ఛాలెంజింగ్‌గా తీసుకో. విచారణ చేయడం 2. అసలు నేనెందుకు హర్ట్ అయ్యాను? అంటే విషయం నా దగ్గరికొస్తది. ఇప్పుడు నేనెందుకు హర్ట్ అయ్యాను అన్నప్పుడు వాడు పడిపోయినాడు. అందుకని అట్లా ప్రాబబ్లీ మొదలయ్యుండొచ్చు. సో అది చాలా సంవత్సరాలు కొనసాగింది కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఈ విషయానికి హర్ట్ అయ్యానని చెప్పడానికి లేదు. చాలా విషయాలున్నాయి. ఇది ఎలాంటిదంటే ఇన్వెస్టిగేషన్ లాగా. దొంగ దొరికే వరకు తప్పదు కదా! 5 ఏండ్లు ఉండని, 10 ఏండ్లు ఉండని. ఇప్పుడు కొందరు పొలిటీషియన్స్ ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత కన్విక్ట్ అయ్యారు. సో అట్లనే ఈ అన్వేషణ, విచారణ ఏమిటి? ఈ నేను అనేది ఏమిటి? ఈ హర్ట్ అయింది ఎవరు? లేదా సక్సెస్ అవ్వాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు? ఎవరి దృష్టిలో సక్సెస్? నువ్వెంత ట్రై చేసినా అంబానీ ముందు సక్సెస్ కానట్టే. కదా! నువ్వెంత గొప్ప ఇల్లు కట్టుకున్నా యాంటిలియా కంటే మామూలుగానే ఉంటది. మైసూర్ ప్యాలెస్ కంటే మామూలుగానే ఉంటది. సో ఈ గొప్ప ఇల్లు కట్టుకొని ఎవరికి చూపించాలనుకుంటున్నావు? తర్వాత ఆ చూసేవాళ్ళెవరు? వాళ్ళు నిరంతరం నీ లైఫ్‌ని డిసైడ్ చేస్తున్నారు. అసలు ఎవరు నీ మనసులో లేకపోతే నువ్వెట్లున్నా బానే ఉంటది అనే నిర్ణయానికి రావడానికి 9, 10 ఏళ్ళు పట్టింది. అంటే నువ్వు ఆల్రెడీ బాగున్నావు. జస్ట్ ఎదురుగున్న వ్యక్తులు పడిపోతే ఇప్పటివరకు నువ్వు చేసిన అన్ని వేస్ట్ ప్రయత్నాలన్నీ, ఫేక్ ప్రయత్నాలన్నీ పడిపోయి మొట్టమొదటిసారి నువ్వు సచ్చిదానంద స్వరూపంగా అట్లా ఉన్నావనేది తెలిసింది రూఢిగా.
అద్భుతంగా వివరించారు గురుగారు. ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. సో, మామూలుగా ప్రతి ఒక్కరు ఏదో జాబ్ జేసి అంటే మన ఫ్యామిలీ బాధ్యతలను, లేకపోతే డబ్బు సంపాదించడమో ఇట్లాంటివి చేయాలనుకుంటరు. కానీ జాబ్ అనేది ఒక జైలు. జాబ్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్. దానిలో ఫ్రీడమ్ లేదు అని మీ మాట విన్నాకే అసలు అది నన్ను బాగా టచ్ చేసింది. అంటే క్రితం వీడియోలో మీరు అడిగారు ఏదైనా సో నేను ఇంటికెళ్ళి కొద్దిగా ఆలోచించిన. నిజంగానే ఫస్ట్‌లే మనం చూడం గదా! నాకు అర్థం గాదు గదా! సో ఏది అంటే ఈ పాయింట్ నాకు నచ్చింది. జాబ్ నుంచి అంటే నేను గూడా అట్లాంటి ఏంది అసలు జాబ్ అంటే అది ఎంతో సంపాదిస్తాం అనుకో. కానీ జీవితం అంతా జాబ్ కోసమే అయితుంది. అసలింక లైఫ్‌లో ఎటు ఎళ్ళడం లేదు. ఒక నేచర్‌ని చూడడానికెళ్ళడం అంతా జాబ్ బేస్డే అయితుంది. జాబ్ సెంట్రిక్ లైఫ్ అయితుంది. ఇది గాదు కరెక్టా అనిపిచ్చింది. ఆ టైంలోనే మీ వీడియో తారసపడిందొకటి. సో, మీరు మీరు దాన్ని మీరు అర్థం చేసుకున్న తీరు అంటే నాకు జాబ్ అంటే ఒక జైల్‌లాగా అనిపిచ్చింది. నాకు కొంత డబ్బు గావాలి నేను సర్వైవ్ అవ్వటానికి. అంతకోసం ఒక గంటో, 2 గంటలో పని జేస్తాను అనే కన్‌క్లూజన్‌కొచ్చిర్రు జూడు. అది ట్రెమెండస్ అనిపిచ్చింది. అసలు అద్భుతం అనిపిచ్చింది. అక్కడ కనెక్ట్ అయ్యాను మీకు ఫస్ట్ ఆ విషయం మీద. అది క్రిందటి దానిలో అడిగారు గాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో, దీని గురించి ఇంగా మన వ్యూవర్స్‌కి ఏమన్నా చెప్పదలుచుకుంటారా? నాకు నాకు నా నాకు అర్థమైంది. 2, 3 మాటలు చెప్పి ముగిద్దాం. అంటే ఇది ఉద్యోగం అన్నది మా అమ్మ చేసింది. మా అన్న చేస్తుండు ఇప్పుడు. సో, ఐ యామ్ నాట్ అగైన్స్ట్ ఎనీ జాబ్ ఆర్ జాబ్ గోయర్. హ్మ్. ఇది నా గొడవ ఇది. అసలు జాబు ఎందుకు అంటే తృప్తినియ్యదు అంటే తృప్తి కోసం జాబ్ చేయొద్దని తెలుసుకోండి. జాబ్ ఎవరు చేసినా డబ్బు కోసమే చేస్తారు. హ్మ్. ఇది తెలియడానికి చాలా ఏళ్ళు పట్టింది. మంచిగా ఫ్రీడమ్ ఉండే జాబ్ ఉందా? లేకపోతే హ్యాపీనెస్ ఉంటదా? లేకపోతే జాబ్ సాటిస్ఫాక్షన్. అసలు ఈ 2 కలపకూడని పదాలు. నువ్వు కావాల్సిన మనీ, సాలరీ సాటిస్ఫాక్షన్ ఉంటది. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదు. సో, అందుకని ఇవన్నీ తెలీదు మనకు. రెండోది మనతో చర్చించే వాళ్ళందరూ ఈదర్ మనలాంటి మనసున్న వాళ్ళు, లేకపోతే మనకంటే తక్కువ మనసున్న వాళ్ళు. మిగతా వాళ్ళు మనకు కలవరు. ఒక ఇంటలెక్చువల్ ఉంటాడు. ఒక జ్ఞాని ఉంటాడు. వాడు ఎక్కడో దూరం ఉంటాడు. వాడు అప్రోచబుల్‌గా ఉండడు. అందుకని కొంచెం టైం పడతది కొన్నిసార్లు. ఇప్పుడు మనంతకు మనం తెలుసుకోవడానికి టైం పడతది గదా! అట్లా నాకు టైం పట్టడానికి కారణం నాలాంటి వాడు నాకు దొరికింటే నా 10, 15 సంవత్సరాల జర్నీ వన్ డేలో పూర్తయిండేది. అంటే నాకు రైట్ ఆన్సర్ ఇవ్వలే నా కొడుకు. అంతా అబద్ధపు ఆన్సర్. ఇప్పుడు ఉదాహరణకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, సాలరీ సాటిస్ఫాక్షన్ అని నేను ఆ రోజు వినింటే నేను అంతసేపు ఆలోచించేవాడిని కాదు. ఇది ఇలా ఉండగా నాకు ఎగ్జిస్టెన్షియల్‌గా నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే అసలు అథారిటీ ఎక్కడ ఉంటదో అక్కడ తృప్తి ఉండదు అని తెలిసింది. ఇప్పుడు జాబ్‌కి ఇవన్నీ వదిలేయంగా. జాబ్ చేయకపోయినా చాలా మంది అథారిటీ కింద ఉంటున్నారు. ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఆడుకుంటుంటే వాళ్ళ ఫాదర్ చూస్తున్నాడు అనుకో, ఈ పిల్లవాడు ఎప్పటికి సరిగ్గా ఆడుకోలేడు. నువ్వు స్నానం చేస్తుంటే ఎవరో చూస్తున్నారు అని నీకు అనిపిస్తే నువ్వు స్నానం సరిగ్గా చేయలేవు. స్టేజ్ మీద అందుకే కాళ్ళు వణుకుతాయి. వీళ్ళందరూ వింటున్నారు అని నీ మైండ్ అనుకున్నావు. సో ఎవరో ఉన్నారు చూసేవాళ్ళు. నాట్ ఓన్లీ చూసేవాళ్ళు, వాళ్ళు నిన్ను నియంత్రించగలిగే శక్తి కలిగి ఉన్నారు. బొమ్మ అక్కడ పెట్టు, ముట్టుకోవద్దు అనగానే పెడుతున్నావు. బికాస్ హీఈస్ కంట్రోలింగ్ యూ. ఎక్కడ కంట్రోలింగ్ నిన్ను వేరేవాడు చేస్తున్నాడో అక్కడ నువ్వు అస్సలు తృప్తిగా ఉండలేవు. సో ఆధ్యాత్మిక అంటే నథింగ్ బట్ నీ మీద ఉన్న అన్ని అథారిటీస్‌కి టాటా బాయ్ బాయ్ చెప్పడం. ఇప్పుడు తల్లిదండ్రులను ఎందుకు వదిలేస్తాడు సన్యాసి? అథారిటీ నుంచి పక్కకు రావడానికి. ద్వేషం కాదు. వాడు ఎందుకు ఒక ఉద్యోగం చేయడు అంటే అథారిటీ ఎక్కడెక్కడ అథారిటీ ఉందో వాడు పోయి అడవిలో ఒంటరిగా ఉంటాడు. అథారిటీ లేదు, అందుకని ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అంటే నీకు నచ్చినప్పుడు తినొచ్చు, నీకు నచ్చినప్పుడు యోగా చేయొచ్చు, నీకు నచ్చినప్పుడు పడుకోవచ్చు. ఇప్పుడు వాడికి దాంతోపాటు రకరకాల సంస్కారాలు కావాలి. జస్ట్ అథారిటీని రిజెక్ట్ చేసి నేను ఇష్టం వచ్చినట్టు తాగుతా, తింటా, తిరుగుతా, అది కరెక్ట్. అథారిటీ ఉండొద్దు. మళ్ళీ రెండోది సెల్ఫ్ గురించి అంటే ఆ ఎరుక ఉండాలి. ఈ 2 కలిస్తేనే మళ్ళీ లైఫ్ ఉంది. జస్ట్ అథారిటీని రిజెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి కేయాస్ కూడా వస్తుంది, అనిశ్చితి వస్తుంది. అంటే నన్ను చూసేవాళ్ళు ఎవరు లేడు కాబట్టి వాడు ప్రతిదాన్ని ముట్టుకోవచ్చు, లేదా ఒక పొటెన్షియల్ రేపిస్ట్గా మారొచ్చు, లేకపోతే వాడు క్రైమ్స్లోకి దిగొచ్చు, లేదా వాడు లస్ట్లోకి ఎంటర్ కావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపీ. అందుకని ఎరుక ఉండాలి, అథారిటీ ఉండకూడదు. ఈ 2 యొక్క కలయికలో
ఒక స్వీయ నిబద్ధత వస్తుంది. ఇది చాలా అరుదైన విషయం. ఇది మనిషి వేరే వాడు అంటే ఇట్లాంటి పర్సన్ నువ్వు యూనివర్సిటీలో తయారు చేయలేవు. ఆ పర్సన్ సెల్ఫ్గా వాడికి అర్థమైంది. ఓహో, ఒక స్వయం నిబద్ధత ఉంది, రెండోది నో అథారిటీ. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూసేవాడు ఎవడు లేడు, నా మీద బాస్ ఎవడు లేడు, ఆయన నేను ఏ వస్తువు ముట్టుకోను, అంటే ఏ వస్తువు ముట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాడు. పైన ఎవరు లేరు కానీ చాలా పదార్థాలు ఉన్నాయి, వాడు వెళ్ళి ఒక క్యారెట్, కీర, టమాటా తిని పడుకున్నాడు. తినదగ్గ ఆహారం ఇదే, ఎన్ని పదార్థాలు నాకు అక్కర్లేదని తెలుసుకున్నాడు. అంటే స్వీయ నిబద్ధత ఇవ్వలేరా, ఏదో ఏది పడితే అది తిందాం అని వాడికి లేదు. ఒకవేళ తింటే ఎవరున్నా తింటాడు, ఎవరు లేకపోయినా తింటాడు వాడి ఉద్దేశం వేరు. సో ఇది ఒక రిమార్కబుల్ జర్నీకి ద్వారం ఓపెన్ చేస్తుంది. స్వీయ నిబద్ధత ఉంది, అథారిటీ లేకపోతే అప్పుడు జీవితంలో ఒక మ్యాజిక్ స్టార్ట్, మ్యాజికల్ మూమెంట్స్. అప్పుడు ఫస్ట్ టైం యూఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ప్రపంచానికి సంబంధించిన వ్యక్తివి కాకుండా నువ్వు విశ్వానికి సంబంధించిన వ్యక్తివిగా ఆపరేట్ చేస్తావు. ఇప్పుడు ఆ పెట్టెంతో, కుక్కెంతో, ఒక గ్రహం ఎంతో, యూఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అలాగని మరి ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంటుంది, అది ఉంటుంది. అథారిటీ వేరు, ఫ్రెండ్స్ వేరు, ఫాదర్ డాటర్ వేరు. ఫ్రెండ్స్ దగ్గర ఒకరి పట్ల ఒకరికి సెక్యూరిటీ, ఒకరిని ఒకరు చూసుకుంటారు కానీ ఒకరిని ఒకరు నియంత్రించుకోరు. నియంత్రించిన ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు? ఒక ఒపీనియన్కి యాక్సెప్టెన్స్ ఉంటుంది. అట్లా చెట్టు మీద నేను ఆధారపడి ఉన్నా, నా మీద చెట్టు, నా మీద భూమి ఆధారపడితే భూమి మీద నేను ఆధారపడి ఉన్నాను. సో పిట్టలన్నీ చెట్ల మీద ఆధారపడితే చెట్లన్నీ పిట్టల మీద ఆధారపడతాయి. సో తెలియకుండా ఒక ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంది, అంటే పరస్పర ఆధారితమైన ఒక ఫినామినా నడుస్తున్నది. దీన్ని మనం బ్రేక్ చేయలేం. సో ఇప్పుడు మనకు 3 పదాలు ఉన్నాయి: డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ అండ్ ఇంటర్ డిపెండెన్సీ. మనిషి ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నారు. బేసికల్ అది ఫేక్ ఐడెంటిటీ. డిపెండెన్సీ అదొక బలహీనత, ఇంటర్ డిపెండెన్సీ ఈజ్ రియాలిటీ. ఈ జీవితంలో ఇంటర్ డిపెండెన్సీ ఒక్కటే సత్యము, మిగతా రెండు ఒకటి బలహీనత, ఒకటి అబద్ధపు ఐడెంటిటీ. అందుకని అది అనుకోకుండా అట్లా కుదిరింది ప్రశాంత్. ఇప్పుడు ఇది కావాలని చేసేది కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే, చాలా వేగంగా నడిపేవాడికి 1,00,000 మంది చెప్పారంట మెల్లగా నడుపురా అని. ఎప్పుడు చెప్పినా వినలే, వాళ్ళ డాడీ చెప్పినా వాడికి అర్థం కాలేదు. ఓ రోజు ఒక చిన్న మూమెంట్ చెప్తుంది, అక్కడి నుంచి యూ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ డిఫరెంట్ లైట్. అప్పటి వరకు ఎంతమంది చెప్పినా మారలే, వాడు చెట్టు గుద్దుకోగానే సంథింగ్ హీ అండర్స్టూడ్. అట్లా మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది గురువులు కలిసినా ఏం అర్థం కాదు. సడన్ గా ఒక్కొక్కసారి ఆ మూమెంట్ వస్తుంది అండ్ చూసే దృష్టి మార్పు. సో మొన్న వచ్చినప్పుడు ఒక వ్యక్తి పదే చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో చెప్తుంటారు, మీకు గుర్తున్నాడు, నాకేం గుర్తులేవు అని చెప్పాను. అయినా అతనికి అర్థం కాలేదు. అంటే వింటున్నారు, అది గుర్తులేవు. నేను ఎప్పుడు వింటానో అప్పుడే నాకు వినబడుతుంది. మనకు వినే ప్రతి ఒక్కటి వింటున్నామని గ్యారెంటీ లేదు. నేను వినే మనస్సు ఏర్పడ్డ రోజు, ఇప్పుడు ఉదాహరణకి హెల్త్ గురించి ఎందరో చెప్పారు, నేను ఎప్పుడు వినలే. కానీ ఒకరోజు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు ప్రతి మాట వింటున్నా నేను. నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నా వింటా ఉంటావు. క్యారెట్ జ్యూస్ తాగితే మంచిదంట, మా అంకుల్ తగ్గిందని ఎవడో చెప్పుకుంటున్నాడు, విన్నావు నువ్వు. సో నువ్వు పక్కనే ఉండి చెప్పినా, ఇప్పుడు చిన్నపిల్లవాడికి చెప్పు యోగా జీవినాడు, వింటలేడు వాడు. సరే, సో ఈ సిరీస్ కంటిన్యూ చేయి. ఎప్పుడు వస్తున్నావో చెప్పిరా. చెప్తున్నావు కానీ మనం టైం పెట్టుకుందాం దాన్ని. ఇది కూడా తీసేసేయి. ఇప్పుడు నా సమయం విలువైందని ఎవడు చెప్పిండు? నేను చెప్పిన దాన్ని నువ్వెందుకు దాన్ని ప్రూవ్ చేస్తున్నావు? సమయం విలువైంది కాదు, నీ ఉద్దేశం బాగుంది. రెండోది, నాకే నేను మామూలుగా రోజంతా మాట్లాడినట్టు జస్ట్ కెమెరా ఉండి మాట్లాడుతున్నా. రెండోది, నాకే ప్రాపగండ లేదు, ఫేకరీ లేదు. తర్వాత అనవసరమైన ప్రాపంచిక విషయాలు, ఉదాహరణకి జస్ట్ కాల్ మీ రీసా. ఇప్పుడు రెస్పెక్ట్ అంతే. అది గురువు అంటే శిష్యుడు వస్తాడు, ద్వైతం, అది ద్వంద్వం ఉంది. శిష్యుడు నువ్వు రీసా, నేను ప్రశాంత్, అంతే. అది అది యాక్చువల్ గురు శిష్య సంబంధం అనేది అబద్ధం. అది ఎందుకు అబద్ధం అంటే, గురువు పాయింట్ ఆఫ్ వ్యూలో శిష్యుడు లేడు. శిష్యుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది గురువులు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు. అట్లా అందుకని నీవు నన్ను గురువు అని పిలవచ్చు, నన్ను గురువు అనుకోకూడదు, నిన్ను శిష్యుడు అసలు అనుకోకూడదు. అనుకుంటే ద్వైతం వస్తుంది అనమాట. అందుకని ఒకవేళ నువ్వు గురువు అని పిలిచినా నేను దాన్ని అస్సలు తీసుకోవట్లేదంటే అది ఊరికి అట్లా నువ్వు అన్నం అట్ట పడిపోయింది రియలైజేషన్. అంటే అసలు ఆ చట్టంలో ఇరుక్కోనే వద్దు.
అది నేను కూడా కొందరిని గురుగారిని పిలుస్తాను, వాళ్ళు తీసుకోరు. ఆడేదో బుద్ధి లేక అంటాడు, వాడికి ఆనందమే అంటున్నాడు, దాన్ని కాదంటానికి. ఇప్పుడు నీకు అట్లా పిలిస్తే బాగుంది అనుకో, యూ షుడ్ కంటిన్యూ. బట్ అది నేను అని అనుకోకూడదు. అది నేను అనుకోవడం అంటే గురువు శిష్యుడు ఉంటేనే గురువు. ఉదాహరణకి ఒక పిల్లవాడిని జస్ట్ నువ్వు భర్త అనడానికి లేదు, వాడిని భర్త అంటే ఎక్కడో భార్య ఉండాలి కదా. అట్లా కాకుండా జ్ఞాని అనొచ్చు. అజ్ఞానికి సంబంధం లేదు అది. అజ్ఞానులు ఉన్నారు కాబట్టి రమణ మహర్షి జ్ఞాని కాలే, ఎవడు ఉన్నా లేకున్నా అది. ఉదాహరణకి అందం అంటే మిగతా అందవిహీనంగా ఉన్నందుకు గులాబీ అందంగా లేదు. గులాబీ ఏది ఉన్నా లేకున్నా అది అందంగానే ఉంది. అది బియాండ్ డ్యుయాలిటీ. సరే, మరి తప్పకుండా మరో సిరీస్ లో మరికొన్ని సింపుల్ విషయాలతో ఎంక్వైరీ చేయి. సరైన ప్రశ్నలు ఇస్తారా? ఓకే నేను ప్రశ్నలు అడుగుతాను. ఓకే చేసే మన వీడియో ఎవరు చూస్తారు, మనల్ని మనం అందరికి పాలిష్ చేసుకోవడానికి ఇది వేది. అక్కడ చూస్తే అట్లనే చూస్తాను గురుగారు. అదే కంటిన్యూ చేద్దాం. ధన్యవాదాలు.